హలో అండి అందరికీ. మనం డైలీ చేసుకునేటటువంటి నిత్య పూజని ఎలాంటి హడావిడి లేకుండా పంచోపచారాలతో పూజని వితిన్ 5 ఆర్ 10 మినిట్స్‌లో ఎలా చేసుకోవచ్చు అనే దాని గురించి నాకు తెలిసినటువంటి కొన్ని టిప్స్, అలాగే నేనెలా చేసుకుంటాననే దాని గురించయితే ఈరోజు ఈ వీడియోలో మీతోతే షేర్ చేస్తానండి. పూజ స్టార్ట్ చేయడానికి ముందు మనం నుదుటిన బొట్టు, చేతికి గాజులను తప్పకుండా ధరించాలండి. దీంతో పాటు ఇలాంటి ఒక ఆసనం వేసుకొని మనం పూజ చేయడానికైతే కూర్చోవాలి. నెక్స్ట్ మనం పూజ మీద మనసు లగ్నం చేసుకోవడం కోసం ఆచమనీయం అనేది తీసుకోవాలండి. ఇలా 3 సార్లు వాటర్ తీసేసుకొని నాలుగోసారి ఇలా వదిలేయాలి. ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం నారాయణాయ నమః అని చెప్పి 3 సార్లు తీసుకొని నాలుగోసారి అయితే ఓం గోవిందాయ నమః అని చెప్పి వదిలేసేయాలండి. పంచోపచారాల్లో ఫస్ట్‌దొచ్చేసి పుష్పమండి. ఈ పుష్పాన్ని స్వామివారికి చూపించుకుంటూ మనం ఏ స్వామికైతే పూజ చేస్తున్నామో ఆ స్వామి పేరు చెప్పుకుంటూ పుష్పం పరికల్పయామి అని చెప్పి స్వామివారికి సమర్పించాలి. అలాగే మనం ఒక పుష్పాన్ని తీసుకొని గంధంలో ముంచేసి అలాగే గంధం కల్పయామి అని చెప్పేసి కూడా స్వామివారికైతే సమర్పించాలి. నెక్స్ట్‌దొచ్చేసి దీపం అండి. ఈ దీపాన్ని మనం ఎప్పుడైనా సరే వెలిగించేటప్పుడు ఏకహారతితో గానీ, లేదంటే అగరబత్తితో గానీ వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత దానికి గంధం, కుంకుమ బొట్లు దాంతో పాటు పుష్పాన్ని కూడా సమర్పించాలండి. నెక్స్ట్ వచ్చేసి ధూపం అండి. ధూపాన్ని కూడా స్వామివారికి చూపించుకుంటూ ధూపం పరికల్పయామి అని చెప్పేసి ధూపాన్ని కూడా సమర్పించాలి. మనం ఏది చేస్తున్నా సరే అది స్వామివారికి చూపిస్తూ పరికల్పయామి అని చెప్పి సమర్పించాలి. లాస్ట్‌ది వచ్చేసి నైవేద్యం అండి. నైవేద్యం కూడా పెట్టేసుకొని ఇలా స్వామివారికి చూపించుకుంటూ నైవేద్యం పరికల్పయామి అని చెప్పి స్వామివారికి సమర్పించాలి. పూజని ఎవరు ఎలా చేసుకున్నప్పటికీ మనం మనస్ఫూర్తిగా భగవంతుని ముందు 2 చేతులు జోడించి ప్రార్థించినట్లయితే ఆ పూజ తప్పకుండా భగవంతునికే చేరుతుందండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్.